మనందరితో దేవుడు మాట్లాడి మనం బలపరచును గాక. ఈ వచనంలో మనం చాలా ఒక అర్థవంతమైనటువంటి ఒక చక్కని వాగ్దానం ప్రవేశిస్తున్నాడు. మనందరికి అర్థమవుతున్నటువంటి ఒక సంగతే. దాంట్లో అంత మర్మం కూడా ఏం కనబట్టలేదు, కానీ ఆ వివరంగానే తెలుస్తా ఉన్నాం. నిన్ను శరలో నుండి రప్పిస్తాను. నిజమే, 2020 సంవత్సరంలో అనేకమైన శరల్లో ఉన్నాం మనం. జాగ్రత్తగా వినండి. అనేకమైన ఇబ్బందుల్లో ఉన్నాం మనం. అనేక శ్రమలు ఎదుర్కొన్నాం, అనేక కష్టాలు ఎదుర్కొన్నాం. నిజంగా ఒక విధంగా చెప్పాలంటే చాలా భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కొన్నాం. అలాంటి పరిస్థితుల్లో ఉన్న మీ అందరికీ దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే 2020 మీరు చాలా ఇబ్బందులు పడ్డారు, శరలో ఉన్నారు, అయితే నేను మిమ్మల్ని నడిపిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం మనం, ఎన్నో నిందలు ఎదుర్కొన్నాం మనం, ఎన్నో అపజయాలు ఎదుర్కొన్నాం మనం, ఎన్నో ప్రభావాల వెంట వెళ్ళాం మనం, ఎన్నో శోధనల వెంబడి వెళ్ళాం మనం, ఎంతో భయాన్ని ఆందోళన కలిగి మనం జీవించాం. ఇంత భయంకరమైన పరిస్థితిలో ఉండి వెళ్ళిన మనందరికీ దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే నేను మీకు మంచి పేరును మంచి ఖ్యాతిని రప్పిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు నీ జీవితంలో అవమానాన్ని ఎదుర్కొన్నావేమో, ఇంతవరకు నీ జీవితంలో నిందనే భరించావేమో, ఇంతవరకు నీ జీవితంలో ఏ విధమైనటువంటి సంతోషం లేకుండా, ఆనందం లేకుండా జీవించావేమో. ప్రభు ఈ నూతన సంవత్సరంలో నీ జీవితంలో ఒక మార్పును చేయబోతున్నాడు. అవమానాన్ని ఘనతగా ప్రభు మార్చబోతున్నాడు. నిందను దేవుడు రెట్టింపు ఘనతకు కారణంగా చేయబోతున్నాడు. నీ జీవితంలో నిశ్చయంగా ఒక నూతనమైన మార్పును ప్రభు కలుగ చేయబోతున్నారు. నమ్మిన వాళ్ళందరి దగ్గరికి ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక నిజమే, ఎక్కడైతే నువ్వు అవమానపరచబడ్డావో, ఏ సమయంలో అయితే నువ్వు అవమానపరచబడ్డావో, ఏ స్థితిలో అయితే అవమానపరచబడ్డావో, అవమానపరచబడి నిన్ను తల ఎత్తుకుని వాడిగా ప్రభు చేయబోతున్నాడు. ఆమేన్. నిజమే, కొన్ని సందర్భాల్లో ఎదురైన అవమానాలు బట్టి తల దించుకునే పరిస్థితి మనకి ఏర్పడ్డాయి. కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన కుటుంబం ఎదురైన పరిస్థితులను బట్టి కొన్ని సందర్భాల్లో మనకు చాలా తలవంపులు వచ్చాయి. నిందలే కలిగి, అవమానమే కలిగి నిజంగా మన జీవితాలు ఎందుకు అనిపించేలాగా మన జీవితాల్లో నిరాశ నిస్పృహలు ఎదురయ్యాయి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న మన జీవితాలకి దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. నేను మీకు ఖ్యాతిని మంచి పేరును రప్పిస్తాను. ఆమేన్. ఖ్యాతి అంటే ఘనత, గౌరవం, మంచి పేరు. నిజమేనండి, సుగంధ తైలం కంటే మంచి పేరు మేలట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున డబ్బు, ధనము, ఆస్తి, సంపదలు ఉంటే వీటి వల్ల ఏం ఉపయోగం లేదు. ఏం రావాల్సిన ఒక మంచి పేరు సంపాదించుకోవాలి, ఒక మంచి పేరు ఉండాలి. నీ పేరు చెప్పగానే చాలా మంచోడండి అనాలి. నీ పేరు చెప్పగానే వీళ్ళు చాలా మంచి కుటుంబం అండి, వీళ్ళు చాలా మంచి కుటుంబం అండి, ప్రేమ కలిగిన కుటుంబం అండి, దైవికమైన భక్తి కలిగిన కుటుంబం అండి, లేకపోతే ఈ కుటుంబం చాలా ఆత్మీయంగా ఉంటారండి అని ఒక మంచి సాక్ష్యం నీ ద్వారా వినపడాలి. ఈ రోజున ఒక మంచి పేరు సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడవలసిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజు చాలా మందికి మంచి పేరు లేదు, చాలా మందికి ఒక మంచి సాక్ష్యం లేదు. కొంతమంది ఒక మంచి దేవునికి మందిరానికి వచ్చిన వారికి మంచి సాక్ష్యం లేదు. వాళ్ళ పరిస్థితి, ఆ అమ్మాయ, ఈ అబ్బాయ, ఆ కుటుంబమా, ఈ కుటుంబం అని చాలా తేలికపాటి మాటలతో మాట్లాడుతున్న మన మీద. చాలా మంది ప్రవర్తన బట్టి చాలా మంది జీవితాలు నిందించబడుతున్నాయి, అవమానపరచబడుతున్నాయి. నిజంగా కొంతమంది జీవితాలు నిజంగా చెప్పాలంటే గౌరవం లేని జీవితాన్ని జీవిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది జీవితాలు మనం ఆలోచన చేస్తే వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వారికి ఎదురవుతున్న అవమానాలు చాలా ఎక్కువగానే కనబడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్యలో ప్రభు మనందరికీ సెలవిస్తున్న మాట, మనము నిజంగా దేవుడు ఒక మంచి పేరు మనకు రప్పించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నీ అవమానాన్ని కొట్టివేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మీ నిందను తొలగించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు.
మీకున్నటువంటి ఆ యొక్క అవమానాన్ని తొలగించి ఘనతను ప్రభు ఇవ్వబోతున్నాడు. ఒక ఉన్నతమైన రెట్టింపు దీవెన దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. అలాంటి పరిస్థితి కొరకు మనందరం కూడా ఎదురు చూడవలసిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచన చేయండి ప్రియులారా, దేవుడు ఒక మంచి పేరు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మునుపెన్నడు విన్నట్టి, మునుపెన్నడు చూడనట్టి ఒక అద్భుతమైనటువంటి ఒక నామాన్ని, ఒక అద్భుతమైనటువంటి ఘనతను, ఒక మంచి పేరును దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. ఎందుకో ప్రభు ఈ మాట మనకి ఎందుకు ఇచ్చాడో తెలియదు కానీ నిత్యంగా ఈ సంవత్సరంలో ఏదో గొప్ప కార్యాలు మన జీవితాల్లో ప్రభు దాచుంచారు. గొప్ప కార్యాలు ప్రభు చేయబోతున్నారు. నిజంగా మన తల ఎత్తుకునేలాగా ప్రభు ఘనమైన కార్యము ప్రభు చేయబోతున్నారు. ఆయన చేయబోతున్న కార్యాన్ని బట్టి బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయంగా ఒక మంచి పేరు దేవుడు మనకు రప్పించబోతున్నాడు. ఇప్పటి వరకు మన యొక్క కుటుంబాల మీద కానీ, సంఘం మీద కానీ, లేకపోతే మన ప్రజల మీద కానీ సరైనటువంటి మంచి పేరు లేదేమో, మంచి ఖ్యాతి కలిగిన వారుగా లేవేమో. కానీ దేవుడు నిశ్చయంగా ఈ 2021 సంవత్సరాన్ని ఖ్యాతి కలిగిన సంవత్సరంగా దేవుడు మార్చబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచన చేయండి. దేవుడు వాగ్దానం ఇచ్చి వాగ్దానం తప్పే దేవుడు కాదు. ఖచ్చితంగా వాగ్దానం నెరవేర్పు జరిగించే గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయన ఎవరో తెలుసా అండి? నమ్మదగిన దేవుడు. మాటిచ్చి మాట తప్పడానికి ఆయన నరుడు కాదు. మాటిచ్చి మాట తప్పడానికి ఆయన ఏమాత్రం కూడా నీలాంటి నాలాంటి స్వభావం కలిగిన వాడు కాదు. ఆయన నమ్మదగిన వాడు. ఆయన మాటిచ్చి మాట తప్పేవాడు కాదు. నిశ్చయంగా నీ జీవితంలో అన్నట్టుగా చెప్పినట్టుగా చేయడానికి ప్రభువు సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఏం వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు మనకి? ఖ్యాతిని, మంచి పేరు. అందరు ఈ సంవత్సరం అంతా ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయండి. ఉదయాన్నే లేచినట్టునే సంఘ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేయండి. ప్రభువా, మాకు ఖ్యాతిని ఇస్తానన్నావు, మంచి పేరుని ఇస్తానన్నావు. నిశ్చయంగా వాగ్దానం ఈ సంవత్సరంలో నెరవేర్పు జరిగించు. ప్రత్యేకంగా మీకు వాగ్దానం దేవుడు ఇచ్చాడు. ఒక్కొక్కరు మంచి వాగ్దానాలు పొందుకునే ఉంటారు. మీరు రాత్రికాల సమయంలో మీరందరూ వాగ్దానాలు తీసుకున్నారు. కానీ ఈ వాగ్దానం దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానం ఎత్తి పట్టి ప్రార్థించి, ఈ వాగ్దానం ఈ సంవత్సరం నా జీవితంలో నెరవేర్పు జరగాలి ప్రభువా. ప్రార్థన చేయండి. వాగ్దానం కొరకు ఎదురు చూడండి. వాగ్దాన ప్రతిఫలాలు మనం నిశ్చయంగా చూడబోతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే, దేవుడు వాగ్దానం చేశాడండి. వాగ్దానం చేసిన దేవుడు ఆ వాగ్దానం నెరవేర్పు జరిగించాలంటే ఈ యొక్క నూతన సంవత్సరంలో మనకుండవలసిన కొన్ని అనుభవాలు నేను చూపించి త్వరగా ముగిస్తాను. ఎందుకంటే తర్వాత భోజన కార్యక్రమాలు ఉన్నాయి, బాప్తిస్ కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ జరగాలి కనుక నేను త్వరగా దేవునికి వాక్యాన్ని ముగిస్తాను. నిజమే, వాగ్దానం ఇచ్చిన దేవుడు వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్పు జరిగించాలంటే ఎలాంటి ఆత్మీయ అనుభవాలు ఉండాలి? దేవునికి వాక్యాలను చూద్దాం. ఆదికాండ గ్రంథం 12వ అధ్యాయం, ఆదికాండ గ్రంథం 12వ అధ్యాయము 1-2 వచనాలు మనం తోతలుగా చదువుతాం. మనందరికీ తెలిసిన భాగాల్లో నుంచి మరొక నూతన విషయాలు నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అందరూ బైబిల్ గ్రంథం తెరుద్దాం. ఆదికాండ గ్రంథం 12వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుదాం. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉండు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇచ్చిన వచనం మనం చూస్తే దేవుడు చెప్తున్నాడు, నేను చూపించే దేశానికి వెళ్ళు, నిన్ను గొప్పవాడిగా చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు ఘనతని ఇస్తాను, నిన్ను గొప్పవాడిగా నిలబెడతాను, మంచి పేరు నీకు ఇస్తాను, మంచి ఖ్యాతి నీకు ఇస్తాను. అయితే నువ్వు చేయవలసిన పని నేను చూపించే దేశానికి వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇంక దెయ్యాల నా వైపు చూడకపోతే రెంజిలకి స్తోత్రం చెప్పొచ్చు కదా. హల్లెలూయా, హల్లెలూయా.
చెప్పండి, దేవుని యొక్క వాగ్దానం నెరవేర్పు జరగాలంటే ప్రభు చెప్తున్నారు, అబ్రామా నిన్ను గొప్పవాడిగా చేస్తానయ్యా, నేను అనేక మంది ఆశీర్వాదానికి కారకులుగా నేను చేస్తాను, నువ్వు దీవించే వారిని దీవిస్తాను, నువ్వు శపించే వారిని శపిస్తాను, నిన్ను గొప్పవాడిగా చేస్తాను, నీ జీవితంలో గొప్ప ఖ్యాతిని మంచి పేరుని నీకు ఇస్తాను, గనుడుగా నేను చేస్తాను, గొప్పవాడిగా నేను చేస్తాను. అయితే ఒక పని చేయి, నేను చూపించే దేశానికి వెళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజు అంటున్నాను, ఆయన చూపించే దేశానికి నీవు వెళ్తే నిశ్చయంగా దేవుడు నీ జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్పు జరిగించబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. అంటే మొట్టమొదటిగా నేను చెప్తున్న మాట, వాగ్దానం నెరవేర్పు జరగాలంటే ఆయన చూపించే దేశానికి వెళ్ళాలి. ఏ దేశం వెళ్తారు మరి? ఏ దేశం చూపించారు ప్రభు? ఏ దేశం చూపించితే ఏ దేశంకి వెళ్తావు? అక్కడ అర్థం ఏంటంటే, నేను అంటాను, చూపించే దేశానికంటే ఒక ప్రాంతం అని ఆలోచన చేయకండి. నేను ఆ యొక్క వచనంలో ఆలోచన చేసే ప్రభు ఇచ్చిన తలంపు ఏంటంటే, ఆయన మార్గంలో నడుస్తాను. ఆమేన్. ఎవరైతే ఆయన మార్గంలో, ఆయన చూపించిన మార్గంలో నడుస్తారో, వెళ్తారో, వారికి దేవుడు ఈ వాగ్దాన నెరవేర్పు జరిగిస్తాడు. మీరు నడవలసిన మార్గం మీ తలంపును బట్టి కాదు, మీరు చేయవలసిన పనులు దేవుడు మీ యొక్క చిత్తాన్ని బట్టి కాదు, మీరు వెళ్తున్న మార్గము మీ సొంతంగా వేసుకున్న మార్గం కాదు, మనం వెళ్ళవలసిన మార్గము దేవుడు చూపించే మార్గంలోనే వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరునూ పరలోక రాజ్యం చేరడని ఖచ్చితంగా చెప్పిన ఏకైక దేవుడు ఉన్నాడు అనంటే అది కేవలం ఆరాధిస్తున్న నజరేయుడని యేసు మాత్రమే. హల్లెలూయా. అందుకే ప్రభు అంటున్నాడు, నేను నిన్ను దీవించాలి, గొప్పవాడిగా చేయాలంటే నువ్వు చేయవలసిన పని తెలుసా? నేను చూపించే దేశానికి వెళ్ళు. అనగా నేను నా మార్గంలో ఉన్నాడు. అందుకే వాక్యం చెప్తున్న 108వ కీర్తన మొదటి వచనం చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారు అందరూ ధన్యులు. ఎవరు ధన్యులటండి? ఏ త్రోవల్లోని? అంటే ఆయన త్రోవలు కాకుండా చాలా త్రోవలు ఉన్నాయి. ఆయన త్రోవలు కాకుండా మనుషులు వేసుకున్న త్రోవలు ఉన్నాయి. ఆయన త్రోవలు కాకుండా లోకం వేసిన త్రోవ ఉంది. ఆయన త్రోవలు కాకుండా చాలా మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాలు నడిస్తే నీ క్షేమం రాదు గాని, నీ జీవితంలో ఆశీర్వాదం రాదు గాని, నీకు గొప్ప ఖ్యాతి మంచి పేరు రాదు గాని, నువ్వు నడవలసిన మార్గం ఏమిటో తెలుసా? యేసయ్య మార్గంలో నడిస్తే, యేసయ్య బాటలో నడిస్తే, యేసయ్య మార్గాలను అనుసరించి నడిస్తే నిశ్చయంగా దేవుడు మంచి ఖ్యాతి నీకు ఇవ్వబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏ మార్గమో తెలుసా అండి? ఏ మార్గం అండి? 2 మార్గాలు ఉన్నాయి ఎదురుగుండా. ఒకటి విశాలమైన మార్గం, రెండోది ఇరుకు మార్గం. విశాలమైన మార్గంలో చాలా మంది ప్రయాణం చేస్తారట. చాలా మంది విస్తారమైన ప్రజలు విశాలమైన మార్గంలో ప్రయాణం చేసుకుంటూ గమ్యానికి ఎక్కడ వెళ్తారు తెలుసా అండి? వారి గమ్యస్థానం ఏంటో తెలుసా? నరకం. వారి గమ్యస్థానం ఏంటో తెలుసా? నరకం. నిజమే, వారి విశాల మార్గంలో ప్రయాణం చేసే వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇష్టానుసారంగా జీవిస్తారు. తల్లిదండ్రులకి భయపడరు, దేవుడికి భయపడరు, సేవకుడికి భయపడరు, అలవాట్లు మారవు, క్రియలు మారవు, ప్రవర్తన మారదు, పాపం మారదు, వీళ్ళ జీవితాలు ఏమీ మారవు. పేరుకి మాత్రం క్రైస్తవులే, పేరుకి మాత్రం దైవ మందిరానికి వస్తున్న బిడ్డలే. వీరి జీవితాల్లో మార్పులు రావు. వీళ్ళందరూ ఏ మార్గంలో ఉన్నట్టు తెలుసా అండి? విశాలమైన మార్గంలో ఉన్నట్టు నిశ్చయంగా వీరి నరకమే వీరి గమ్యస్థానం. ఇప్పుడు నువ్వు చేయవలసిన పని తెలుసా? నూతన సంవత్సరంలో ఇరుకు మార్గంలోకి రావాలి. ఆ ఇరుకు మార్గంలో ప్రయాణం చేయాలి. ఇరుకు మార్గం ఎవరు తెలుసా అండి? ఆయన చూపించిన మార్గం, ఆయన చూపించిన త్రోవ. ఆ త్రోవలో ఎవరైతే నడుస్తారో వారి జీవితాల్లోనే దేవుడు గొప్ప ఖ్యాతిని ఇస్తాడు, మంచి పేరుని ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆసామాసిగా లేదండి, దేవునికి వాగ్దానం మీ జీవితంలో నెరవేర్పు జరగాలంటే, మీ దేవుడు నీ జీవితంలో వాగ్దానం నెరవేర్పు జరిగించాలంటే నీవు ఇరుకు ద్వారంలోనే ఉండాలి. ఇరుకు ద్వారంలో, ఇరుకు మార్గంలోనే ఉండాలి.
ఇరుకు మార్గం అనేది యేసయ్య చూపించిన మార్గం. ఈ మార్గం నడుస్తున్నప్పుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, కొన్ని నిబంధనలు ఉంటాయి, కొన్ని ఆజ్ఞలు ఉంటాయి. ఇవన్నీ పాటిస్తూనే వెళ్ళాలి. ఇరుకు త్రోవలోకి వెళ్ళి రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు ఇరుకు ఏదైనా రోడ్డు ఉంటాయి, అక్కడ బోర్డు ఆల్రెడీ కనబడుతుంది, ఇరుకు వంతిన, కొంచెం నెమ్మదిగా. అలా కాదని రేసుకి వెళ్ళామనుకో, ఆ తర్వాత పరదేశులము ప్రియులారే. కేరాపేట సెకండ్ అంటే ప్రభు దగ్గర నువ్వు వెళ్ళవలసిన రీతిలో వెళ్ళకపోతే, ఆ యొక్క త్రోవలో సరైన రీతిలో నడవకపోతే ప్రమాదాలు కొని తెచ్చుకుంటావు. అందుకే నేను అంటున్నాను, ఒక గొప్ప పేరు, గొప్ప ఖ్యాతిని కావాలంటే నిశ్చయంగా ఆయన చూపించిన మార్గంలోనే వెళ్ళాలి. హల్లెలూయా. అలా కాదని నీవు ఎన్నుకొని, నీవు కోరుకొని ఏదైనా ఒక మార్గంలో ప్రయాణం చేస్తే బిలాములాగా అవమానపరచబడతావు. బిలాము ఏం చేశాడండి? ఆయన త్రోవ ఏర్పాటు చేసుకున్నాడు. యేసయ్య వెళ్ళొద్దురా బాబు అంటే, అలా కాదు ప్రభు, నేను వెళ్ళి చూసొచ్చేస్తాను, నేను ఏం చేయమంటే అదే చేస్తాను. బ్రతిమలాడి అతను త్రోవ ఏర్పాటు చేసుకుని వెళ్ళాడు. వెళ్తే ఎదురైన పరిస్థితి తెలుసా అండి? వెళ్ళిన చోటల్లో అవమానమే మిగిలింది. వెళ్ళిన చోటల్లో అవమానమే మిగిలింది. డబ్బు కోసం, లేదంటే గౌరవం కోసం, సంపాదన కోసం పాకులాడాడు. తీరా చూస్తే అతనికి మిగిలింది ఏమీ లేదు, అవమానమే మిగిలింది. కారణం ఏంటో తెలుసా? దేవుని త్రోవ కాక అతని త్రోవలో వెళ్ళడానికి ఇష్టపడ్డాడు, అతని త్రోవలో ప్రయాణం చేయడానికి పూనుకున్నాడు. తద్వారా నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. చివరికి ఖడ్గించి చంపబడ్డాడు. అంత భయంకరమైన పరిస్థితి బిలాముకు వచ్చింది. కారణం ఏంటో తెలుసా అండి? దేవుని త్రోవలో కాక ఆయన త్రోవను ఏర్పాటు చేసుకుని ఆ త్రోవలో ప్రయాణం చేశాడు. దేవుని ఇష్టం కాకుండా నీ ఇష్టం నెరవేర్చుకోవడానికి ఇష్టపడుతున్నావేమో, దేవుని చిత్తం కాకుండా నీ చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావేమో. కానీ ఈరోజు ప్రభు మాటను బట్టి నేను చెప్తున్నాను, ఆయన మార్గంలో ఉన్నాడు. ప్రభు నిన్ను దీవించబోతున్నాడు. నీవెప్పుడు ఏ అడుగు వేసిన అడుగు ఎక్కడ ఉండాలంటే, ఏ మార్గంలో ఉండాలండి? వింటున్న వాళ్ళు నోటి చెప్పండి. ఏ మార్గంలో ఉండాలి? యేసయ్య మార్గంలో ఉండాలి. యేసయ్య ఇలాగే నువ్వు నడవాలి. యేసయ్య వెళ్తున్న త్రోవలను వెళ్ళాలి. ఆయన ఏ విధంగా నడిచాడో, ఆయన ఏ విధంగా ప్రవర్తించాడో, అలాంటి ప్రవర్తనకు సరిపడినటువంటి ప్రవర్తన మనం కలిగి జీవిస్తే మంచి పేరు ప్రభుస్తాడు, మంచి ఖ్యాతి ప్రభునికి ఇస్తాడు, మంచి ఘనత ప్రభునికి ఇస్తాడు. నిశ్చయంగా నూతన సంవత్సరం మనందరం ఆయన మార్గాల్లో నడుచుదుముగాక. హల్లెలూయా. ఇంతవరకు మీ సొంత నిర్ణయాలు, మీ సొంత జ్ఞానం, ఆలోచన మీద ఏదైనా ప్రయాణం చేస్తుంటే, నడుచుంటే, ఆలోచన చేస్తుంటే, అలా పనులు చేస్తుంటే, ఇక నుంచి మీ ఆలోచనని పక్కన పెట్టండి. యేసయ్య మార్గంలో నడవండి. నిశ్చయంగా దేవుడు ఇది మొదలుకొని మీ జీవితంలో గొప్ప పేరుని ఇవ్వబోతున్నాడు. మిమ్మల్ని గొప్పవాడిగా ప్రభు చేయబోతున్నాడు. ఆమె ఆమె ఎవరు గొప్పవారు ఎవరేమో, ఎప్పుడు మా బ్రతుకు ఇలాగే ఉండాలండి. చూడండి, ఒక రోజునంటండి, వినండి, చేపలు అమ్ముకునే ఆవిడ చేపలు అమ్ముకుంటా తిరుగుతా ఉన్నట. తిరుగుతున్న సమయంలో చేపలు అమ్మేసుకుని ఇంటికి వెళ్ళిపోదామంటే చీకటి అడిపోయిందంట. పాపం చీకటి అడిపోతే ఆమెను పాపం ఒక వ్యక్తి, అంటే ఆ కుటుంబం ప్రేమించి, అయ్యో పాపం ఏమే ఈ చీకట్లు ఎక్కడికి వెళ్తుంది అని తీసుకొచ్చి ఆమెను గదిలో, అప్పుడు ఒక చక్కటి గదిలో, అన్ని అవసరాలు కలిగినటువంటి గదిలో పెట్టారట. గదిలో పెడితే ఆమెకి ఏం పట్టట్లేదని తెలుసా అండి? నిద్ర పట్టట్లేదట. ఎందుకు నిద్ర పట్టట్లేదంటే, తిరుగులాడేస్తుంది బాబు, గిరిగితే కొట్టేసుకుంటుంది, నిద్ర పట్టట్లేదు. మంచి బెడ్ ఇచ్చారు, అన్ని వస్తువులు ఉన్నాయి, కానీ నిద్ర పట్టట్లేదట. అప్పుడు ఏం చేసి తెలుసా అండి? ఎక్కడో మూలటువంటి ఆ యొక్క చేప తట్టడానికి వచ్చి నెట్టుకుందంట. ఆ వాసనకి ఆమెకి ఏం పెట్టి తెలుసండి? నిద్ర పట్టిందంట. ఆమెకి ఏం వదలడానికి ఇష్టం లేదు, ఆ పాత ఆ యొక్క తట్టుదలడానికి ఇష్టం లేదు, అది కూడా ఉండాలి, ఉంటేనే ఆమెకు నిద్ర పడుతుంది అన్నమాట. ఈరోజు చాలా మంది జీవితాల్లో వారి యొక్క ఆలోచనని వెళ్తారు, వారి యొక్క తలంపులని వెళ్తారు, ఎంత చెప్పినా మారలేదు. ఇలా మారినంతసేపు వారి జీవితాల అవమానమే, నిందలు ఏర్పడతాయి. ఈరోజు అంటున్నాను, మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయడం ప్రారంభించాలంటే మీ ఆలోచనలు పక్కన పెట్టండి, ఆయన మార్గంలో నడవండి. ఆమేన్, ఆమేన్. ఏది చేసినా దేవుడి చిత్తమే చేయండి, దేవుడి ప్రణాళికలు వెళ్ళండి, ఆయన ఉద్దేశ ప్రకారంగా చేయండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. మీ కుటుంబాలను దేవుడి సంవత్సరం అధికమైన కృపతో ప్రభు నింపబోతున్నాడు. హల్లెలూయా. మరొక విషయానికి వద్దాం. ఇంకా మన జీవితాల్లో
ఎలాంటి అనుభవంలోకి వెళ్ళాలి? మొట్టమొదటిగా నేను చెప్పాను, ఆయన చూపించే దేశానికి, అంటే ఆయన మార్గంలో మనము నడవాలి. రెండవదిగా 26వ అధ్యాయం 13వ వచనం. 26వ అధ్యాయం మనందరికి తెలిసిన భాగమే, కానీ నేను చెప్పే పాయింట్ వైజే వేరే ఉంటుంది. 26:13 అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందొచ్చు వచ్చేను. అతనికి గొర్రెలాస్తియు గొడ్లాస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వ్యక్తి యొక్క ఆశీర్వాదాన్ని చూసంటండి ఇతరులందరూ అసూయపడ్డారట. అంత ఉన్నతమైన ఆశీర్వాదము దేవుడు వీరికి ఇచ్చాడు. ఎవరు ఈ వ్యక్తిని ఆలోచన చేస్తే అందరికీ తెలుసు, ఇస్సాకు. ఎవరండి? ఇస్సాకు జీవితంలో మనం ఆలోచన చేస్తే చుట్టూన్న వాళ్ళందరూ చూసి అసూయపడ్డారట. ఏంటి ఇంత అభివృద్ధి పొందిపోతున్నాడు, ఏంటి ఇక కుటుంబం ఇలాగా దీవించబడిపోతుంది, ఏముంది కుటుంబంలో, ఏం జరిగింది, ఎందుకు ఇలా ఆశ్రయించబడిపోతున్నారని ఆ కుటుంబాన్ని చూసి, ఆ బిడ్డను చూసి, ఆ ఇస్సాకును చూసి అందరూ అసూయపడ్డారట. అసూయపడే అంతగా దేవుడు గొప్పవాడిగా ఇస్సాకును ప్రభువు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక సంగతి చెప్పనండి, మనుషులు అసూయపడిన ప్రభు కనుక మనం గొప్ప చేయడం మొదలు పెడితే ఏ ఒక్కడు అప్పు చేయలేడు. మనం చూసి ఆ లేటం తప్ప వాళ్ళు ఏమవదు. మనం చూసి వాళ్ళు ఓర్వలేక, లేదంటే మనం చూసి వాళ్ళు అసూయపడుతూ బాధపడుతూ కృంగిపోతారేమో తప్ప దేవుడు మనం ఏమాత్రం విడిచిపెట్టడు. మన ఇంకను గొప్పవాడిగా ప్రభువు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇస్సాకుని ఎందుకంత గొప్పవాడిగా ప్రభువు చేశాడు? ఇస్సాకు ఎందుకంత ఘనతనిచ్చాడు? ఇస్సాకును ఎందుకంత ఉన్నతమైనటువంటి వాగ్దానం ఇచ్చి అతన్ని ఉన్నతంగా దేవుడు అంచెలంచెలుగా అభివృద్ధి పరిచాడు అని ఆలోచన చేస్తే ఏం చెప్తారు మీరు? ఆయన మాట విన్నాను అంటారు, ఇంకా ఆయన లోబడ్డారు అంటారు. నేనంటాను, ఇస్సాకును ఆశ్రయించడానికి గల కారణం ఏంటి తెలుసా? గెరారులో నివసించాడు. ఆమేన్. హల్లెలూయా. 6వ వచనం చదవండి. అదే 26వ అధ్యాయం 6వ వచనం. ఇస్సాకు గెరారులో, దేవునికి స్తోత్రం కలుగును గాక, గెరారులో ఉన్నాడు కనుకనే దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకున్నాడు. ఈ గెరారులో నివసించాడు కనుకనే ఇస్సాకుని దేవుడు గొప్ప చేయడం ప్రారంభించాడు. గెరారులో నివసించాడు కనుకనే ఇస్సాకుకు దేవుడు ఘనత, మంచి పేరునిచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గెరారు అంటే ఏంటని అర్థం? అమ్మా, గెరారంటే ఓర్పని అర్థమా? అమ్మా, కరువా? గెరారులో కరువు ఉంది, అది కాదు. గెరారు అంటే అర్థం ఏంటి? గెరారులో ఇస్సాకు నివసించిన కారణం చేత ఇస్సాకుని దేవుడు ఏం చేశాడట? గొప్పవాడిగా చేశాడు. దేవుడికి మహిమ కలుగును గాక. వింటున్న వాళ్ళందరి బిగ్గరగా దేవుడికి స్తోత్రం చెప్పండి. ఈ రోజు మనం మాట్లాడుతున్న వాగ్దానం ఏంటి? దేవుడు మనకేమిస్తాడట? ఖ్యాతిని. నేను చూపిస్తున్న వాళ్ళందరూ ఎవరంటే ఖ్యాతి, మంచి పేరు పొందుకున్న వాళ్ళు. ఒకటి అబ్రహాం. ఎందుకు అబ్రహాం ఖ్యాతిని, మంచి పేరు పొందుకున్నాడంటే చూపించే దేశానికి వెళ్ళాడు. రెండవది ఇస్సాకు గొప్పవాడిగా అయ్యాడు, మంచి ఖ్యాతి, మంచి పేరు సంపాదించుకున్నాడు. కారణం ఏంటంటే అతడు గెరారులో నివసించాడు. గెరారు అనే మాటకు అర్థం ఏంటంటే లోడింగ్ స్టేషన్ అంట. ఇంగ్లీష్ లో అర్థం ఏంటి తెలుసా అండి? లోడింగ్ ప్లేస్ అంటే తెలుగు అర్థం ఏంటి తెలుసా? నింపుకునే స్థలంలో ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఒక నిండుకునేటువంటి, నింపుకునేటువంటి, పొందుకునేటువంటి స్థలంలో ఉన్నాడు. ఆ స్థలంలో నివసించాడు. నేను అంటాను, నింపుకునే స్థలం ఏదైనా క్రైస్తవుడికి ఉందంటే అది కేవలం మందిరం మాత్రమే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇస్సాకు యొక్క ఆశీర్వాదానికి గల కారణం ఏంటో తెలుసా? అతడు మందిరములోనే నివసించాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు అంటున్నాను, నీ జీవితంలో ఒక మంచి పేరు, ఒక మంచి ఖ్యాతి నువ్వు పొందుకోవాలంటే నీవు మందిరంలో నివసించే వాడవై ఉండాలి. అందుకే వాక్యం చెప్తే యెహోవా మందిరం ముందు నివసించు వారందరూ ధన్యులు. దేవుని మందిరం నివసిస్తే నువ్వు ధన్యుడు. ఒక్క దినము గడిపితే 1000 దినాల కన్నా అధికమైన ఆశీర్వాదం చూస్తావు.
దేవుని మందిరంలో ఆయన మేలు చేతమని తృప్తిపరుస్తాడు. దేవుని మందిరంలో ఆయన సన్నిధి ఉంటుంది, ఆయన ప్రభావం ఉంటుంది. ఆయనే మందిరంలో ఉంటాడు. ఆయన మనస్సు, ఆయన కన్ను దృష్టి దైవ మందిరంలో ప్రార్థన చేస్తున్న వారి మీద ఉంటుంది. కనుక నువ్వు ఎక్కడ నివసించాలట? దేవుని మందిరంలో నివసించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు సంవత్సరంలో ప్రారంభ దినాన్ని ఉన్నావు. ఈ రోజు ఒక తీర్మానం ప్రభుత్వం చేసుకో. ఈ సంవత్సరం అంతా ప్రభు మందిరంలో నివసించడానికి ఒక నువ్వు పూనుకుంటే దేవుడు అంటున్నాడు, నిశ్చయంగా నీ జీవితంలో గొప్ప ఖ్యాతి నీకు ఇస్తాను, మంచి పేరు నీకు ఇస్తాను. ఇస్సాకు కొనిచ్చిన వాగ్దానం ఎందుకు ఇస్సాకు జీవితంలో గొప్పవాడిగా చేశాడనంటే అతడు గెరారులోనే నివసించాడు తప్ప బయటికి వెళ్ళిపోలేదు. గెరారు దేవుని మందిరానికి సాదృశ్యమైతే ఐగుప్తు లోకానికి సాదృశ్యమైంది. ప్రజలందరూ లోకంలో పరుగులు పెడుతున్నారు. లోకం వైపు పరుగులు పెట్టి వాళ్ళ జీవితాన్ని పోషించుకోవడానికి, వాళ్ళ జీవితంలో కరువులో తప్పించబడడానికి వాళ్ళు ప్రయాసపడుతుంటే ఈ ఇస్సాకు మాత్రం గెరారులోనే అనగా దేవునికి మందిరంలోనే నిలిచుండిపోయాడు. దేవుని మందిరంలో ఎవరైతే నిలిచుండిపోతారో, దేవుని మందిరంలో ఎవరైతే వారి యొక్క జీవితాలు నిలిచుంటాయో, దేవుని మందిరంలో ఎవరైతే నాటబడిన అనుభవంలో ఉంటారో వారిని దేవుడు అంచెలంచెలుగా అభివృద్ధి పరిచి గొప్పవారిగా ప్రభువు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే, దేవుని మందిరంలో నాటబడిన అనుభవంలో మనం ఉండాలి. నా దేవుని మందిరం నాటబడిన మొక్కేమో తెలుసండి, ఎప్పటికప్పుడు ఎదుగుతూ ఉంటది, వర్తిల్లుతూ ఉంటది, పచ్చగా ఉంటది, ఒలివ మొక్క వలె ఉంటది. అది ఎప్పుడు ఫలించడానికి అవకాశం దొరుకుతుంది. రెండోది నేను చెప్తున్న మాట ఏంటంటే, నీవు దేవునికి ఇచ్చిన వాగ్దానము నీ జీవితం నెరవేర్పు జరగాలంటే గెరారులో ఉండాలి. ఆమె చెప్పండి, ఎక్కడ ఉండాలి? గెరారంటే ఎక్కడమ్మా? మందిరంలో ఉండాలి. నీవు మందిరం ఆరాధన జరుగుతుంటే గాడి దగ్గర రోడ్డు మీద తిరగకూడదు. మందిరంలో ఆరాధన జరుగుతూ ఉంటే ఇష్టానుసారంగా ఆయా పనులకి పోకూడదు. మందిరంలో నీ కోసం అందరం కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వు చక్కగా పనులకు వెళ్ళిపోతా ఉంటే అది మంచిదండి? అది మంచిదమ్మా? ఆలోచన చేయండి. వాక్యం చెప్తున్న మాట ఏం తెలుసా? నీవు దీవించబడాలంటే, ఒక మంచి ఖ్యాతి, మంచి పేరు నీకు కావాలంటే నిశ్చయంగా నువ్వు మందిరంలోనే ఉండాలి. మందిరంలోనే ఉండాలి. నీకు ఎదురైన అవమానాల నుంచి, నిందల నుంచి నువ్వు బయటికి రావాలంటే, మేలు చేత దేవుడిని తృప్తిపరచాలంటే, ఈ ఉదయకాల సమయంలో దేవుడిచ్చిన వాగ్దానం మన జీవితం నెరవేర్పు జరిగించాలంటే నిశ్చయంగా మనందరము దేవుని మందిరం నివసించే వారుగా మారుదుముగాక. నిత్యము మనందరము దేవుని మందిరాన్ని మాత్రమే ప్రేమించే వారుగా ఉందముగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేనండి ఈ వాక్యాన్ని బట్టి ఇక వాగ్దానం నా జీవితం నెరవేరాలని ఆశపడుతున్నాను. ఇక నుంచి ఈ సంవత్సర ప్రారంభం మొదలుకొని ఈ సంవత్సరాంతం వరకు ఏ రోజు ఆరాధన మానకుండా నేను క్రమంగా వస్తానన్న వాళ్ళ దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చాలా మంది చేతులు లేవలేదు అంటే వాళ్ళందరూ కూడా ఆప్షన్లు అన్నమాట. మీరు గొప్పవారు అవ్వాలంటే, మీరు ఒక మంచి ఖ్యాతి ప్రభు మీకు ఇవ్వాలంటే నిశ్చయంగా దేవుని మందిరాన్ని మీరు ప్రేమించండి. యెరూషలేమును ప్రేమించు వారందరూ ఏం చేస్తారండి? వర్ధిల్లుతారు. దేవుని మందిరాన్ని నువ్వు ప్రేమిస్తే వర్ధిల్లుతావు. దేవుని సన్నిధిలో నిలిచుంటే నువ్వు వర్ధిల్లుతావు. కనుక దేవుని మందిరం నిలిచుండడానికి ఆ యొక్క ఇస్సాకు ఇష్టపడ్డాడు. కనుక ఆ గెరారులోనే ఉండిపోయి ఐగుప్తు వెళ్లకుండా గెరారులో నివసించాడు. కనుక ఇస్సాకుని దేవుడు గొప్పవాడిగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను త్వరగా ముగిస్తున్నాను. మరొక వ్యక్తి వరకు వెళ్దాం. చూడండి, యెహోషువ గ్రంథం తీయండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం మనం చదువుదాం. 3వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండునని ఇశ్రాయేలందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఒక చక్కని మాట యెహోషువతో ప్రభు చెప్తున్నాడు. యెహోషువా, ఈ ప్రజలందరి ఎదుట నిన్ను గొప్ప చేయడం మొదలు పెడతానయ్యా. నిన్ను గొప్పవాడిగా చేస్తాను, నిన్ను గొప్పవాడిగా నేను చేయబోతున్నాను అని యెహోషువ కోసం దేవుడు ఒక చక్కని వాగ్దానం ఇస్తున్నాడు. యెహోషువని ఎందుకు దేవుడు గొప్పవాడిగా చేయడానికి ఇష్టపడుతున్నాడు అని ఆలోచన చేస్తే యెహోషువ జీవితంలో చాలా లక్షణాలు కనబడుతున్నాయి. కానీ ఈ రోజు ఒక లక్షణం చెప్పబోతున్నాను. చూడండి, అదే అధ్యాయంలో 6వ వచనం చదవండి. 6వ వచనం.
మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడువడి. యాజకులు అతడు సెలవీగా వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరు మరొకసారి బిగ్గరగా దేవుని స్తోత్రం చెప్పండి. మూడవదిగా చెప్తున్నాను, దేవుడు యెహోషువను గొప్ప చేయడం మొదలు పెట్టాడు. మనం తీసుకున్న అంశంలో నేను వాక్యం చెప్తూ జాగ్రత్తగా వినండి. ఖ్యాతి, మంచి పేరు ఆ యెహోషువకు ప్రభు అనుగ్రహించాడు. కారణం ఏంటంటే యెహోషువ చేసినటువంటి పని ఏంటంటే, వాక్యం చెప్తున్న సంగతి ఏంటో తెలుసా అండి? అక్కడ మనం చూస్తున్నాం, మొట్టమొదటి వాళ్ళు చేసిన పని మందసాన్ని వెంబడించారు. ఆమేన్. రెండవది యాజకుల్ని వెంబడించారు. అలా మందసం వెనకాల, యాజకులు వెనకాల సంఘమంతా నడుచుకుంటా వెళ్తా ఉంటే ఆ యొక్క సంఘాన్ని, ఆ కుటుంబాన్ని, ఆ యజమానుని దేవుడు గొప్ప చేయడం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీవు దీవెనకరంగా ఉండాలనంటే, నిశ్చయంగా నీవు గొప్పవానిగా ప్రభు నేను చేయాలంటే నీవు మొట్టమొదటిగా దేన్ని వెంబడించాలి తెలుసా అండి? మందసాన్ని వెంబడించాలి. మందసాన్ని వెంబడించడమే కాదు ప్రియులారా, యాజకుని వెంబడించాలి. యాజకుని మాట వినకపోయినా, యాజకుని లోబడకపోయినా, యాజకుని వెనకాల వెళ్ళకపోయినా దీవెన రాదు. ఇక్కడోడే కదండి, ఆడే కదండి, ఈడే కదండి అనుకుంటున్నావు అనుకో, నీ జీవితంలో ఏ ఆశీర్వాదం చూడలేవు. ప్రియ సహోదరి సహోదరు, ఆలోచన చేయండి. ఈరోజు వింటున్నాను, నీవు దీవించబడాలి, గొప్పవాడిగా అవ్వాలంటే నీవు మందసం వెంబడి వెళ్ళాలి, యాజకుని వెంబడి వెళ్ళాలి. అందుకే ప్రభు అంటాడు, పరమగీత గ్రంథం అంటాడు, మంద పోయిన త్రోవలో మీరు వెళ్ళాలంట. మంద ఎలా నడిచిందో ఆ మందలో మనం వెళ్ళాలి. సావుకు ఎలా వెళ్తున్నారో ఆ త్రోవలో మనం వెళ్ళాలి. యాజకుడు ఎలా నడుస్తున్నాడో అలాంటి భక్తి, ఆత్మీయ శుద్ధ మనం రావాలి. దేవుడు మనకి ఏ విధంగా నడిచాడో, మన ముందు ఎలా జీవించారో, ప్రభు ఎలాగా మన ముందు నడిచి వెళ్ళారో అలాంటి అనుభవంలోకి మనం రావాలి. అలా ప్రభువుని వెంబడిస్తూ, మందస్సాన్ని వెంబడిస్తూ, ఆ మందస్సులో ఉన్న దైవ వాక్యాన్ని వెంబడిస్తూ, మందస్సులో ఉన్నటువంటి వాక్యమైన దేవుని వెంబడిస్తూ, వాక్యానుసారంగా జీవిస్తూ, సేవకుని వెంబడిస్తూ, సేవకుని లోబడుతూ ఎవరైతే ఉంటారో వారి జీవితాన్ని దేవుడు గొప్పగా చేయబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాది నా స్టైల్ అండి, నా ఇష్టం అండి. నేను నా యొక్క స్టైల్లో ఉంటాను. నా లైఫ్ నాదండి అనుకుంటావు, ఓకే, నువ్వు నీ జీవితానికి ఆ ప్రభువే ఎలాంటి పరిష్కారం, ఎలాంటి ప్రతిఫలం, అలాంటి ప్రతిఫలం ఇస్తాడు. అలా కాదు ప్రభు, నాకు ఉన్నతమైన ఆశీర్వాదం నాకు కావాలని ఆశపడుతున్నట్లయితే నిశ్చయంగా నువ్వు మందసాన్ని వెంబడించాలి, సేవకుని వెంబడించాలి. హల్లెలూయా. అందుకే ప్రభు ఎంత ప్రేమతో చెప్పే మాట తెలుసు, నా గొర్రెలు నా స్వరం ఉంటాయి. ఎన్నో ప్రభు యొక్క ప్రేమ, ప్రభు యొక్క ఆలోచన అది. కానీ ఈనాటి ప్రజలు చేసేదండి, వెంబడేస్తున్నారండి. నువ్వు కాకపోతే ఇంకొకడు, ఇంకొకడు కాకపోతే ఇంకొకడు. ఇక్కడ ఈ గొర్రె ఉంటుంది, అక్కడ ఆ గొర్రె ఉంటుంది కదండి. ఇక్కడ కనబడుతుంది ఆ గొర్రె, అక్కడ కనబడుతుంది ఆ గొర్రె. గొర్రెకి ఏంటి తెలుసండి, స్థిరం లేదు. గొర్రె ఒక వెంబడి వెళ్ళటం లేదు, ఒక నాయకుని వెంబడి వెళ్ళటం లేదు. ఈ గొర్రె రకరకాల సువార్తలు వింటుంది, రకరకాల బోధలు వింటుంది, అన్ని రకాలుగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తుంది. చివరికి దేనికి చెందకుండా మధ్యలేకపోతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. దాని తల్లి దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ నేను అంటున్నాను, ఎవరిని వెంబడించాలి? మనము మందసాన్ని వెంబడించాలి, యేసయ్యను వెంబడించాలి. యేసయ్య తర్వాత మనకు ఈ లోకంలో మనకు మధ్యలో కాపరిగా ఉన్నటువంటి సేవకుని వెంబడించాలి. ఇలా ఎవరైతే వెంబడిస్తారో వారి జీవితాల్లో దేవుడు ఖ్యాతి, మంచి పేరు అనుగ్రహిస్తాడు. నిజమండి. యెహోషువ ఎవరిని వెంబడించాడు అనుకుంటున్నారు? యెహోషువ ఎవరిని వెంబడించాడు? మోషే ఎలా నడిచాడో, మోషే ఎలా జీవించాడో మోషే వెంబడే వెళ్ళాడు. పర్వతం ఎక్కితే పర్వతం ఎక్కాడు, పర్వతం దిగితే పర్వతం దిగాడు, ప్రత్యక్ష గుడారంలోకి వెళ్తే ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళాడు. మోషే వెంబడే నడిచాడు యెహోషువ. హల్లెలూయా. అందుకే మోషే తర్వాత నాయకుడిగా మారాడు.
మోసే తర్వాత ఇశ్రాయేలు సామ్రాజ్యాన్ని నడిపించే నాయకుడిగా మారాడు. అంతేకాదు ప్రియులారా, మోషే తర్వాత దేవునికి ఆత్మ చేత నింపబడి ప్రజలందరి పక్షంగా గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు అతనికి శక్తినిచ్చాడు, గొప్పవాడిగా చేశాడు. అద్భుత కార్యాలు చేయడానికి, యెహోషువ అద్భుతమైన విషయాలు చూడడానికి, అనేక మంది రాజులను మట్టి కల్పించడానికి యెహోషువకు దేవుడు శక్తినిచ్చాడు. కారణం ఏంటో తెలుసా? అతడు సేవకుని వెంబడించాడు, మందసాన్ని వెంబడించాడు. ఈరోజు నీవు ఎవరిని వెంబడిస్తున్నావు? ఎవరిని వెంబడిస్తున్నావు? సేవకుని వెంబడిస్తున్నావా, లేకపోతే మనస్సాన్ని వెంబడిస్తున్నావా? ఇవేమీ కాకుండా మనుషులు వెంబడిస్తున్నావా? కొంతమంది మనుషులు వెంబడిస్తారు. వాళ్ళు అలా చేసేదానికి వీళ్ళు అలా చేస్తారు, వాళ్ళు అలాగ వచ్చేదానికి వీళ్ళు అలాగ వస్తారు, అలా తెచ్చేదానికి వీళ్ళు అలా తెస్తారు. అంటే ఎవరిని వెంబడిస్తారు వీళ్ళు? మనుషుల్ని వెంబడిస్తారు. మనుషుల్ని వెంబడించొద్దు, మనుషులా మనం ప్రవర్తించొద్దు. వాళ్ళు వేరు, నువ్వు స్పెషల్ చేస్తా. ఎవరికి వాళ్ళు స్పెషల్ అండి? మనం ప్రత్యేకించబడిన వాళ్ళం, ప్రత్యేకమైన మనుషులం. మనం అందరితో కలిసిపోవాల్సిన వాళ్ళం కాదు, మనం విలువైన వాళ్ళం. కనుక నేను మనందరూ ఎవరిని వెంబడించాలంటే మందసమయంలో యేసుని వెంబడించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ముందు నడుస్తా ఉంటే మనం వెనకాల నడవాలి. సేవకుడు ముందు నడుస్తా ఉంటే మనం వెనకాల నడవాలి. సేవకుడు మన ముందు నడుస్తా ఉంటే వెనక నడుస్తూ సేవకుని యొక్క మాటకు లోబడుతూ వెంబడిస్తూ ఉన్నావు అనుకోండి, ప్రభు నీకు మంచి ఖ్యాతిని ఇస్తాడు. హల్లెలూయా. ఎలీషా చూడండి, ఎలీషాకు 2 అంతల ఆత్మ వచ్చిందని కారణం ఏంటి? అతడు ఎవరు వెనకాల ఉన్నాడు? ఏలియా వెనకాల ఉన్నాడు. ఏలియా చేతుల మీద నీళ్లు పోస్తూ ఉండేవాడట. ఏలియాకు పరిచర్య చేస్తూ ఉండేవాడు. ఏలియాకు పరిచర్య చేస్తూ ఉన్నాడు కనుక ఏలియా తర్వాత ఎలీషాకు గొప్ప ప్రవక్తగా మారిపోయాడు. సమూయేలు ఏలీకి సేవ చేశాడు. ఏలియా కాదు, ఏలియా దగ్గర పరిచర్య చేశాడు. ఏలి దగ్గర పరిచర్య సమూయేలు చేశాడు కనుక సమూయేలు గొప్ప న్యాయాధిపతి గాను, ప్రవక్త గాను, ప్రధాన యాజకుడు గాను ఒకే సమయంలో 3 పాత్రలు పోషించగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం రావడానికి గల కారణం అతడు యేసయ్యను వెంబడించాడు, అదే సమయంలో సేవకుని వెంబడించాడు. కూర్చుని మీరు ఎవరిని ఫాలో అవుతున్నారు? ఎవరిని ఫాలో అవుతున్నారు? మీరు ఫాలో అయ్యేటువంటి వ్యక్తి ఎవరు? సినిమా హీరోయినా, సినిమా హీరోనా? లోకంలో లీడరా, లేకపోతే దేవుని యొక్క సేవకుడా? ఎవరు వెంబడిస్తున్నారు మీరు? మీ స్టైల్స్ అన్ని ఎక్కడేమో? మీ స్టైల్స్ అన్ని ఏ స్టైల్స్ ఇవ్వండి? ఈ స్టైల్స్ అన్ని ఏ స్టైల్స్ తెలుసండి? సినిమా స్టైల్స్. హీరోయిన్ ఎలా వేస్తే వీళ్ళు అలా వేస్తున్నారు. హీరో ఎలా కటింగ్ కొడితే వీళ్ళు అలా కటింగ్ కొడుతున్నారు. పైన డెప్ప కూర్చోవాడు, అప్పుడు ఈ డెప్ప అంతా అయిపోద్ది, ఈ డెప్ప తీసేస్తారు, మధ్యలో ఈ డెప్ప మిగులుతుంది. ఈ డెప్ప ఎందుకో మరి పర్వతంలాగా ఇలా నిలబడుతుంది. మళ్ళీ నతను ఒకసారి దూతున్నాడు, ఇలా దూతున్నాడు, ఇలా దూచుతున్నాడు. ఈరోజు ఎవరు వెంబడిస్తున్నారు మీరు? ఈరోజు మీరు వెంబడించే వ్యక్తి మారాలి. ఆమె చెప్పండి. మీరు వెంబడించే విధానం మారాలి. మీరు వెంబడించేటువంటి ఆ వ్యక్తి మారిపోవాలి. ప్రముఖుడైన యేసయ్యని వెంబడించే మంత్రిగా మారిపోవాలి మనం. హల్లెలూయా. యేసయ్యని వెంబడించాలి మనం, ఏ వ్యక్తిని వెంబడించకండి. ఆడేదో డబ్బు సంపాదించుకోవడం, ఏదో వ్యాసం వేస్తే ఆ వ్యాసం ఎందుకు వేయాలి? ఈరోజు అంటున్నాను, వ్యాసాలు వేయొద్దు, ఎవరిని వెంబడించొద్దు. నీ జీవితం నీది, ప్రభు నీకు ఇచ్చాడు కనుక నువ్వు ప్రభువును వెంబడించు. ప్రభు వెంబడి వెళ్ళు, ప్రభు నిన్ను గొప్పవాడిగా చేస్తాడు. హల్లెలూయా. ఏ మనుషులను వెంబడిన వెళ్తే మనుషుని నమ్మించి మోసం చేస్తాడు, చివరికి నిన్ను అట్టేటను ముంచేస్తాడు. మనిషిని నమ్మొద్దు, మనిషి వెంబడి వెళ్ళొద్దు. కూడా అమాయకంగా మనుషులు వెంబడి వెళ్ళిపోతే ఏదో రోజున మనిషి నిన్ను పాడు చేసి నాశనం చేస్తాడు. కానీ యేసయ్య వెంబడి వెళ్తే యేసయ్యని రక్షించి ఉద్ధరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు వెంబడి వెళ్ళాలి? యేసయ్య వెంబడి వెళ్ళాలి. సేవకుని వెంబడి నడవాలి. ఈ అనుభవం ఎవరి జీవితాల్లో అయితే ఉంటుందో వారిని దేవుడు నిశ్చయంగా ఖ్యాతి, మంచి పేరు వారికి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఇలా నిజమే
ప్రభు చాలా మంది మనం చూస్తున్నాం, అమాయకంగా నమ్మేసి మోసపోతున్నారండి. గొర్రె కషాయం నమ్మునట్లుగా చాలా మంది ఈ రోజున అమాయకంగా నమ్మేసి అమాయకంగా వారు వెంబడి వెళ్ళిపోయి వారి జీవితాలు పాడు చేసేసుకొని వారి జీవితాలు నాశనం చేసేసుకొని చివరికి ఎందుకు పనికిరానటువంటి దుర్భరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటో తెలుసా అండి? వెంబడించిన వాడిని వెంబడించారు వీళ్ళు, వెళ్ళకూడని వాడితో వెళ్ళారు. ఓ పైకి మనుషులా కనబడుతున్నారు, ఒక క్రూరమైన మృగంతో మేము తిరుగుతున్నారు తెలియక. చివరికి ఆ మృగం ఏం చేస్తా తెలుసా అండి? ఏదో రోజు నేను చంపుకు తినేస్తాను, ఖచ్చితంగా నేను నాశనం చేస్తాను. కనుక నువ్వు ఆ మనుషుని వెంబడించుకు, మనుషుని వెంబడి వెళ్ళకు, యేసయ్య వెంబడే వెళ్ళాలి, యేసయ్య వెనుకాలే వెళ్ళాలి, యేసయ్యనే మనం అనుసరించాలి. అప్పుడు ప్రభు మన గొప్పగారుగా చేస్తాడు. హల్లెలూయా. చూడలేదండి ఈ రోజున మనం చూడలేదండి ఎంత అమాయకంగా పాడైపోతున్నారు యవనస్తులు. వారు వెంబడించవలసిన వారిని వెంబడించకుండా. నిజంగా కొంతమంది చూస్తే అండి బాధేస్తారు. అంటే వాళ్ళు ప్రేమించే వ్యక్తి ఎలా ఉంటుంది తెలుసండి? పిచ్చోళ్ళలాగా త్రాగుబోతు గడ్డం పెంచుకుని తాగుతూ తమ్ముళ్ళలాగా వాళ్ళు ప్రేమించే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఆడెలా నచ్చుతాడు ఈ ఎదవ మొక్కకి అర్థం అవ్వదు. కానీ మంచిగా ఉన్నాడు కాదు ప్రేమించేది. అసలు ప్రేమించడమే తప్పురా నాయన అంటే వీళ్ళు ఎన్నుకునే వ్యక్తి ఎలా ఉంటుంది తెలుసండి? ఏ తాగుబోతో బికారోడో చదువురానాడో అక్కడ గేదెలు పెట్టుకుని చదువుకుని ఇంజనీర్ అమ్మాయి ప్రేమిస్తారు. అసలు బుద్ధుందా బుద్ధి లేదంటారు అసలు వాళ్ళు. వాడి స్థితి ఏంటో వాడి పరిస్థితి ఏంటో తెలియకుండా వాడిని వెంబడించుకుంటూ వెళ్ళిపోతారు. చివరికి వాడు ఎక్కడ తీసుకెళ్ళి ముంచేదో తెలుసండి? నట్ట సముద్రాన్ని ముంచేస్తారు. తర్వాత అమ్మో అమ్మో అంటే ఇంకేముంది నీ జీవితం? కళ్ళు తెరుచుకోండి, కళ్ళు తెరుచుకోండి. నూతన సంవత్సరం మీ కళ్ళు తెరవబడాలి. మీరు వేసే ఆశలన్నీ ప్రభుకు తెలుసు, మాకు తెలియకపోవచ్చు కదండి. అవునా కదా? మమ్మల్ని మోసం చేయొచ్చు, తల్లిదండ్రులు మోసం చేయొచ్చు, కానీ ప్రభుని మాత్రం మోసం చేయలేరు. మీ వేసే ఆశలన్నీ ప్రభుకు తెలుసు. కాబట్టి నేను అంటున్నాను, ఈ రోజు నుంచి అయినా మీ మోసాలు మానేయండి, మీ కన్నులు తెరుచుకొని యేసుని వెంబడించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు యేసుని వెంబడిస్తే మీ యవ్వన జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. ఆయన మిమ్మల్ని గొప్పవారిగా ప్రభు చేయబోతున్నాడు. మీరు ఉన్నతమైన శిఖరం మీద ప్రభు ఉంచబోతున్నాడు. అలాంటి ప్రేమమైన వెంబడించండి. మోసం చేసి మనుషుని వెంబడించద్దు. నిన్ను నట్టేటిని ముంచేసి మనుషుల వైపు వెళ్ళొద్దు. ప్రాణపూర్వకంగా ఒక అన్నయ్యగా నేను చెప్తున్న మాట, మీరు యేసుని వెంబడించండి, నీ జీవితాన్ని దేవుడు బాగు చేస్తాడు. ఈరోజు ఎందుకు నిన్ను ప్రేమిస్తున్నాడు తెలుసా? ఎందుకు నీ వెంబడి పడుతున్నాడో తెలుసా? నీకున్న అందాన్ని బట్టి, నీకున్న ఐశ్వర్యాన్ని బట్టి, నీకున్నటువంటి ఆ సంపదను బట్టో ఏదో నీ దగ్గర చూశాడు, దాన్ని బట్టి నేను వెంబడిస్తున్నాడు. చివరికి అన్ని అయిపోయిన తర్వాత విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. తర్వాత నీ జీవితం ఏమవుతుందో ఆలోచన చేయి. అది యేసుని వెంబడిస్తే నీ జీవితం ఏం చేస్తాడు తెలుసా అండి? ఆయన ఇంకనూ సమృద్ధికరమైన జీవితాన్ని నీకు ఇస్తాడు. ఉన్నతమైనటువంటి స్థితికి ప్రభు నడిపిస్తాడు. కనుక యేసయ్యని వెంబడించే వారిగా మారుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని మాటలు చెప్పానండి? 3 చెప్పాను. 1, ఆయన చూపించే దేశానికి వెళ్ళాలి. 2, గెరారులో నివసించాలి. 3 మందసాన్ని వెంబడించాలి, యాజకుణ్ణి వెంబడించాలి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడు పౌలు చెప్తా ఉంటాడు, మాసిదోనియా సంఘం అంటండి సేవకునికి అప్పగించేసుకుంది. అంటే ఇంకా వాళ్ళ జీవితంలో ఏ పని చేయాలన్నా ఏం చేయాలన్నా ఎవరికి అప్పగించుకున్నా తెలుసా? వాళ్ళు సేవకుడికి, సేవకుని మాట మీదే చేస్తున్నారు. సేవకుని లోబడే జీవిస్తున్నారు. సేవకుడు ఏం చేయమంటది చేయడానికి వాళ్ళు పరిపూర్ణంగా వారి జీవితాలు సేవకుడికి అప్పగించేసుకున్నారు. అందుకనే మాసిదోనియా సంఘాన్ని దేవుడు దీవించడం ప్రారంభించాడు. ఈరోజు నీ కుటుంబం దీవించబడాలంటే సేవకుడికి అప్పగించుకోండి. మీ కుటుంబాన్ని సేవకుడికి లోబడండి. సేవకుడి మీద వ్యతిరేకమైన ఆలోచనలు చేయకండి. ఇవి తప్పువి, మీకు నష్టం కలిగిస్తాయి. హల్లెలూయా. ఓ సంగతి చెప్పనా, మీరు నా మీద తప్పుడు గారు, నా మీద ఏదైనా ఆలోచన చేసుకున్నా నాకైతే నష్టం రాదు, నష్టపోయేది మీరే. కానీ నేను అంటున్నాను, సేవకుడిని వెంబడించండి, అదే సమయంలో మందసం వెంబడి వెళ్ళండి. దేవుడు మీ జీవితం ఆశీర్వాదకరంగా మారుస్తాడు. హల్లెలూయా. యోబు కోసం కూడా మనం చూడండి. యోబు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం.
యోబు గ్రంథం 1:3 చూస్తే, యోబును కూడా యూదు దేశంలో గొప్పవాణిగా ప్రభు చేశాడు. చదువుతారా మాట? అతనికి 7,000 గొర్రెలను, ఆ 3,000 ఒంటెలను, ఆ 500 జతల ఎడ్లను, ఆ 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచన చేయండి, ఇక్కడ యోబు కనబడుతున్నాడు. యోబు తూర్పు దేశపు ప్రజలందరిలో కూడా, తూర్పు దిక్కున్న జనులందరిలో కూడా, తూర్పు దేశం కూడా కాదు, ఎక్కడండి తూర్పు దిక్కు అంటే ఆ దిక్కు నుంచి ఆ యొక్క చివరి వరకు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరిలో కూడా యోబే గొప్పవాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యోబునంత గొప్పవాడిగా ప్రభు చేయడానికి గల కారణం ఏంటి తెలుసండి? అతనిలో ఉన్న భక్తి. ఆమేన్, హల్లెలూయా. ఏంటండి? ఒకని భక్తి వాడిని గొప్పవాడిగా చేస్తుంది, ఒకని భక్తి వాడిని భ్రష్టుడిగా చేస్తుంది. నువ్వు చేసే భక్తి ఎలా ఉండాలంటే గొప్పవాడిగా చేసేదిగా ఉండాలి. నీవు ఒక చక్కని దేవుడు కోరుకునే భక్తి చేయాలి. ప్రార్థన, విధేయత, పరిశుద్ధత, పవిత్రత, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం, చెడుతనం విసర్జించడం, విధేయత కలిగి జీవించడం, యథార్థంగా బ్రతకడం, ఇవన్నీ ప్రభు నీలో చూస్తుండగా దేవుడు మెచ్చే వ్యక్తి, దేవుడు కోరుకునే భక్తి నువ్వు చేస్తే దేవుడు నిన్ను గొప్పవాడిగా చేస్తాడు. భక్తి కలిగిన వారందరినీ దేవుడు దీవించాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా దీవించాలంటే, గొప్పవారిగా చేయాలంటే దేవుడు కోరుకునే భక్తి మనము చేయాలి. ఇంతవరకు నీ భక్తి విధానంలో మార్పులు ఉన్నాయేమో, ఇంతవరకు సరైన రీతిలో భక్తి చేయలేకపోయావేమో. ఇక నుంచి ఈ నూతన సంవత్సరం ఒక తీర్మానం చేసుకొని, ఒక నిబంధన చేసుకొని, ఒక తీర్మానంలో వెంబడి దేవుడు కోరుకునే భక్తి చేస్తూ, దేవుడు ఆశిస్తున్న భక్తి చేస్తూ నువ్వు జీవిస్తే నిశ్చయంగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం ప్రభు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సమయం అయింది కనుక నేను వెళ్తున్నాను. చివరి మాట చెప్పి ముగిస్తాను. బైబిల్ గ్రంథంలో కనబడుతున్న మరొక వ్యక్తి లూకా సువార్త 1:15. లూకా సువార్త 1:15. అక్కడ బాప్తిసం ఇచ్చి యోహాను కనబడతా ఉంటాడు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ బాప్తిసం ఇచ్చి యోహాను గొప్పవాడు. దేవుడు అతను గొప్పవాడిగా పుట్టించాడు. చిన్నప్పటి నుండే అతని జీవితంలో దేవుని ఆత్మ చేత నింపబడి గొప్పవాడిగా ఆ బాప్తిసం ఇచ్చి యోహానును మనం చూస్తూ ఉన్నాం. గొప్పవాడు. అంత గొప్పవాడిగా కావడానికి గల కారణం ఏంటి తెలుసండి? బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క తల్లిదండ్రులు ప్రార్థనాపరులు. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ప్రార్థనా పరులు కనుక దేవుడు ఆ కుటుంబాన్ని ఏం చేసిన మొదలు పెట్టాడంటే గొప్ప చేయడం మొదలు పెట్టాడు. తన కొడుకు ద్వారా కుటుంబానికి గొప్ప ఘనత ప్రభు తీసుకుని వచ్చాడు. తన కుమారుని ద్వారా ఎక్కడో మరుగుపడిన సేవకుని దేవుడు ఘనపరిచాడు. మరుగైపోయినటువంటి ఆ యొక్క ఆనుమత్యాన్ని దేవుడు బయటికి తీసుకుని వచ్చాడు. కారణం ఏంటో తెలుసా అండి? ఆ యొక్క తల్లిదండ్రులు చేసినటువంటి ప్రార్థన. జకర్యా ఎలిజబెత్తుకున్నటువంటి అనుభవం ఏంటో తెలుసా అండి? ప్రార్థనా జీవితం. వాళ్ళకి ఎన్నో నిందలు, అవమానాలు, కష్టాలు, సమస్యలు, శోధనలు, ఎక్కడికి వెళ్ళినా నిరాశ, నిస్పృహల వారి జీవితాలు ఎదురైనా సరే వాళ్ళు ప్రార్థన చేయడం మానలేదు, వాళ్ళు ప్రార్థించడం మానలేదు. వాళ్ళు దేవునికి నిత్యము ప్రార్థించే వారిగా ఉన్నారు. కనుకనే ఆ కుటుంబాన్ని దేవుడు గొప్పదిగా ప్రభు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనల్ని కూడా ప్రభు గొప్పవాడిగా చేయాలంటే, ప్రభు మనల్ని కూడా గొప్పవాడిగా నిలబెట్టని ఆశపడుతున్నట్లయితే నిత్యము తల్లిదండ్రులుగా, కుటుంబ యజమానులుగా మనం ఏం చేస్తున్నా తెలుసండి? ప్రార్థిస్తూనే ఉండాలి. ఆమేన్. యవన బిడ్డలు ప్రార్థిస్తూనే ఉండాలి. కుటుంబం అంతా కూడా మీ కుటుంబం గొప్ప కుటుంబంగా, గొప్ప మహిమ, గొప్ప కీర్తి పొందుకున్న కుటుంబంగా ఉండాలంటే మీరు ఎప్పుడు కుటుంబంగా ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబంగా అందరూ ప్రార్థనా పరులై ఉండాలి.
భర్త ప్రార్థన చేయాలి, భార్య ప్రార్థన చేయాలి, పిల్లలు ప్రార్థన చేయాలి, పెద్దలు ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన, దేవునితో ఎక్కువ సమయం గడిపే పరిస్థితి ఉండాలి. ఈరోజు ఆలోచన చేయండి. ఖాళీ దొరికితే చాలు సెల్ దగ్గర, టీవీ దగ్గర కూర్చొని కాలాన్ని వెళ్ళబుచ్చకుండా దేవునితో ప్రార్థనలో గడిపే యవనస్తులు మన ఇంట్లో లేవాలి. ఆమెను ఎవ్వరు చెప్పలా. అంటే మీ పిల్లలందరూ టీవీ చూస్తా కూర్చోలేము, సెల్తో ఉంటా కూర్చోలేము. అదే మీ ఆశయము. హల్లెలూయా. నిజంగా మన జీవితాల్లో, మన కుటుంబాల్లో అలాంటి యవనస్తులు లేవాలండి. ఎపప్రా అనే యవనస్తుడు యవనప్రాయంలో సేవకు వచ్చాడు. అలాంటి యవనస్తులు చేసే పని చేసండి, సంఘం కోసం పోరాడుతూ ఉండేవాడు. ప్రార్థనలో ఏం చేస్తా ఉన్నాడండి? ప్రార్థనలో పోరాడుతూ ఉండేవాడు. అయ్యా నా సంఘాన్ని కాపాడు ప్రభువా, అయ్యా మా సంఘాన్ని రక్షించు ప్రభువా, మా బిడ్డలు రక్షించు ప్రభువా, మా కుటుంబాన్ని రక్షించు ప్రభు అని ఎప్పటికప్పుడు ప్రతి దినం ప్రతి క్షణం ఆయన చేసే పని తెలుసండి, ప్రార్థనలో పోరాడటమే. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు అంటున్నాను, ప్రార్థనలో పోరాడే కుటుంబం నీదైతే ఆశీర్వాదం నీ సొంతం. నిశ్చయంగా నువ్వు గొప్పవాడిగా ప్రభు చేస్తాడు. నీవు దేవునిగా మహిమకు కారణంగా ప్రభు చేస్తాడు. నిశ్చయంగా ప్రార్థించే కుటుంబాన్ని జీవితంలోనే అద్భుతాలను చూడగలము. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆలోచన చేయండి. అనుభవాలు మీలో లేకపోతే ఈరోజు ప్రార్థించడం ప్రారంభించాను. చాలా మంది ఏదో మందిరం అంటే వచ్చి కూర్చుని వెళ్ళిపోదాం, అలా కాంచేపు కూర్చుని వెళ్ళిపోవడం, ఇది అనుకుంటున్నారు. నిజంగా ఒక భక్తి, ఒక ప్రార్థన, ఆత్మీయత. బాప్తిజం తీసుకున్న వాడు కూడా ఎందుకు తీసుకున్నాడు అర్థం కావట్లేదు. బాప్తిజం తీసుకుని మళ్ళీ వాడు వేసాలు ఆడే, వాడి ప్రార్థన వాళ్ళే. ఓ ప్రార్థన ఉండదు, బైబిల్ చదవడం ఉండదు, ఏముండదు, మందిరం ఉండదు. ఇలాంటి అనుభవాల్లో ఉండొద్దు. దయచేసి ఈ నూతన సంవత్సరంలో మారండి. మీ జీవితాలు దేవునికి సమర్పించండి. ప్రార్థన చేసుకుని ప్రతి దినం ప్రారంభించండి. మధ్యాహ్నం వీలు సమయం దొరికినప్పుడల్లా ప్రభుత్వం ప్రార్థన చేయండి. రాత్రికాల సమయంలో ప్రభుకు ప్రార్థన చేయాలి. నిత్యము కూడా ప్రార్థించే బిడ్డలుగా మనం మారాలి. ఇవాళ యవనస్తులు అందరూ ఇంటికాడ ఖాళీగా ఉంటున్నారు ఇప్పుడు కదండి. ఎందుకని? కరోనా, లాక్డౌన్, కాలేజీలు లేవు, ఏమీ లేవు. కాలేజీలు లేకుండా ఖాళీగా ఉంటున్న సమయంలో మేము మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థన చేస్తామన్న వాళ్ళందరూ దేవుని సోమ చెప్పండి. ఎవరైనా ఉన్నారా? ఒక్కరైనా ఉన్నారా? ఇది ప్రశ్న. మన ఈ ఉదయం మహా అయితే ఉదయం 8 గంటలు వేస్తారండి యవనస్తులారు. ఉదయం 8 గంటలు వేస్తారు. ఉదయమే 9 గంటలు వేస్తారు కదండి. 9 గంటలు వేసి యవనస్తులు ఉన్నారు. ఇంకా 9 కాదు 10 గంటలు వేసే వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. 10 గంటలు వేసి 11 గంటలు వేసి ముఖం కడుక్కున్న వాళ్ళు చూస్తున్నాను నేను. ఎంత మెలకుగా ఉంటున్నారో పాపం యవనస్తులు కదండి. అప్పుడు లేచి ఆ తర్వాత పోండి 9 గంటలకు లేచారు, ఖాళీగా ఉన్నారు కనుక పడుకున్నారు. ఓకే, 9 గంటల నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తున్నారు మీరు? ఇంట్లో పర్వతం లాంటి పనులైనా చేసేసే పనులు ఉన్నాయండి. నిజంగా ఇంత వయసుకొచ్చారు కానీ తల్లిదండ్రులు కూడా సహాయపడినటువంటి యవనస్తులు ఉంటారు కదండి. పని చేస్తే వాళ్ళు ఒళ్ళొచ్చరు, వాళ్ళు బట్టలు ఉతుకుతారా? అలాంటి చేసే పనులు కూడా ఉండవు. కొంతమంది ఖాళీగానే సమయాన్ని వెలగుచ్చేస్తున్నారు. అయితే నేను అంటున్నాను, దేవుడితో గడపండి, ప్రార్థన చేయండి. దేవుడి మీ జీవితాలను అభివృద్ధి పరుస్తాడు. దేవుడి మీ జీవితాలను కడతాడు. ఆయన దేవుడి మీ జీవితాలను ఒక ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్తాడు. ఒక ఉన్నతమైన కృపను ప్రభు మీకు సమృద్ధిగా ప్రభు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. 2021 సంవత్సరాలకు పూర్వం ప్రభు నిన్ను నన్ను గొప్పవారిగా చేయడానికే, దరిద్రులమైన మనం ధనవంతులుగా మార్చడానికే, నీవు నేను పాపంలో అపరాధంలో చచ్చిన వారు కూడా మనం బాగు చేయడానికి, బ్రతికించడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. మనందరి కొరకు ఆ కల్వరి శిలువలో ప్రాణం పెట్టారు. అలాంటి ప్రభు మనలా పిలుస్తున్నాడు. నేను మీకు గొప్ప పేరును, ఒక మంచి ఖ్యాతిని నేను మీకు ఇవ్వబోతున్నాను. అయితే మీరు ఎర్నలి నేను చూపించే దేశానికి వెళ్ళండి, గెరారులో ఉండండి, మీరు మందస్సాన్ని సావుకొని వెంబడించండి, ప్రార్థనా జీవితం కలిగి ఉండండి. ఈ అనుభవాలను మనం ముందుకు వెళ్దాం. ఇలాంటి అనుభవాలను ముందుకు వెళ్తే
నిశ్చయంగా ఈ సంవత్సరంలో నీ కుటుంబాన్ని ప్రభువు దీవించబోతున్నాడు. నిశ్చయంగా నీ సంవత్సరం నీ కుటుంబానికి గొప్ప ఖ్యాతిని, మంచి పేరును దేవుడు రప్పించబోతున్నాడు. నిశ్చయంగా దేవుడు మీ జీవితంలో ఒక నూతనమైన కార్యాన్ని ఈ క్షణమే ప్రభువు ప్రారంభించబోతున్నాడు. లాంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. అందరూ ఒక్క నిమిషం అలా మోకరించండి. దేశాలా మోకరించండి, చిన్ని ప్రార్థన చేసుకుందాం. వాక్యం విన్న నీ ఒక తీర్మానం చేసుకో, ఒక తీర్మానం చేసుకో. వెంటనే మోకరించి కన్ను మూసుకోండి. చాలా సమయం అయింది, నేను ముగిస్తాను. దయచేసి చాలా సమయం అయింది కనుక ఒక్క నిమిషం అలాగా ప్రార్థనా పూర్వకంగా ఒక తీర్మానం ప్రభుత్వం చేసుకోండి. దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. మీకు ఒక ఖ్యాతి, మంచి పేరు నేను ఇస్తానని వాగ్దానం ఇస్తున్న దేవుడు. ఆ వాగ్దానం నెరవేర్పు జరగాలంటే ఎలాంటి ఆత్మీయ అనుభవాలు మనలో ఉండాలో ప్రభు మనతో మాట్లాడాడు. అయ్యా, నేను నీ చూపించే దేశానికి వెళ్తానయ్యా, నేను గెరారులోనే ఉంటాను స్వామి. అయ్యా నేను మందస్సాన్ని వెంబడిస్తానయ్యా. అంతేకాదు, నేను నీకు మీరు మెచ్చే భక్తి చేస్తానయ్యా. ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటాను ప్రభువా అని ఒక తీర్మానం ప్రభుత్వం చేసుకోండి. ఈ నూతన సంవత్సరంలో రాత్రి కూడా నేను చెప్పాను, మీరు తీసుకునే నిబంధనను బట్టి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మీరు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ప్రభు మిమ్మల్ని దీవించడం ప్రారంభించబోతున్నాడు. కనుక ఒక నిర్ణయం తీసుకోండి, ఒక నిబంధన చేసుకోండి. ఎవరైతే అలా ఉండడానికి ఇష్టపడుతున్నారో మోకాళ్ళ మీదకి రండి. ప్రభువా, మేమిగా నిన్నే వెంబడిస్తాం, గెరారునిగా మందిరంలోనే మేము ఉంటాం. అంతేకాదు, నీ త్రోవలో నడుస్తామయ్యా. ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటాం. మీరు మెచ్చే భక్తి చేస్తామన్న వాళ్ళు దయచేసి మోకాళ్ళ మీదకి వస్తే నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు మమ్మల్ని దీవించడం ప్రారంభించబోతున్నాడు. మీరు తీసుకునే నిర్ణయాన్ని బట్టే దేవుడు మమ్మల్ని దీవిస్తాడు. ఈ రోజున ఎంతకాలం ఇలా బ్రతుకుతావు? ఎంతకాలం నీ జీవితాన్ని మార్చుకోకుండా, నీ బ్రతుకు మార్చుకో, నీ క్రియలు మార్చుకోకుండా, నీ అలవాటు మార్చుకోకుండా, నీ వ్యసనాలు మార్చుకోకుండా ఎంతకాలం జీవిస్తావు? ప్రియ సహోదరి సహోదరుడా, ఈ నూతన సంవత్సరం ఒక తీర్మానం చేసుకో. ఇదిగో వాక్యం నాతో మాట్లాడింది, నా జీవితాన్ని నేను మార్చుకుంటానన్న వాళ్ళందరూ మోకాళ్ళ మీదకి రండి. మీరు ఎవరైతే గొప్పవారుగా ఒక గొప్ప ఖ్యాతిని, మంచి పేరును పొందుకోవాలని ఆశపడుతున్నారో, ఈ సంవత్సరంలో దేవుడు దీవెన మీకు ఇవ్వాలని ఆశపడుతున్నారు, వాళ్ళందరూ కూడా మోకాళ్ళ మీదకి వస్తే నేను ప్రార్థన చేస్తాను. ప్రభుత్వం తీర్మానం చేసుకోండి. దేవుడు నిశ్చయంగా మీ జీవితాలలో గొప్ప కార్యాలు ప్రభువు చేయనుగాక. నిశ్చయంగా మంచి ఖ్యాతిని, మంచి పేరును దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. మనందరికీ అటువంటి వాగ్దానం దేవుడు నెరవేర్పు జరిగించునుగాక. మహాగరుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ అయిన తండ్రి, నీకు స్తోత్రాలు. మీ అపార ప్రేమ కనికరాలను బట్టి వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయం నేను మాట్లాడిన మాటను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నీవు ఖ్యాతిని, మంచి పేరు నీకు తెప్పిస్తున్న వాగ్దానం ఇచ్చావయ్యా. నిశ్చయంగా ఆ వాగ్దానం మా జీవితంలో నెరవేర్పు జరిగినట్లు సహాయం చేయి. నిన్న వాక్య ప్రకారం జీవించడానికి ఎందరైతే తీర్మానం చేసుకుంటున్నారో, వారి జీవితాన్ని మీకు సమర్పిస్తున్నారో, వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించి బలవరితంగా మార్చబడి రాగల దినాల్లో నీ వరకు నమ్మకమైన సాక్షులుగా, సాధనాలుగా ఈ సంవత్సరం అంతా నిలబడడానికి సహాయం చేయమని, దీవించి ఆశీర్వదించమని, ఘనత, మహిమ, ప్రభావం మీరే పొందుకోనమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.